గుంటూరులో ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో ఎన్టీఆర్ నటించిన మల్లీశ్వరి చిత్రాన్ని 22 సార్లు చూశారు శోభన్ బాబు. ఆ సినిమా ఆయనకు అంతగా నచ్చింది. నటరత్న ఎన్టీఆర్ అంటే శోభన్ బాబుకు ఎంతో అభిమానం. ఎన్టీఆర్ గుంటూరు ఏసీ కాలేజీలో చదివారని, అక్కడ ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉందని, ఆ స్టేజ్ మీద ఎన్టీఆర్ నాటకాలు వేసి పేరు తెచ్చుకున్నారని శోభన్ బాబు పత్రికల్లో చదివారు. అందుకే ఇంటర్ పూర్తి కాగానే బీఎస్సీ చదవడం కోసం ఏసీ కాలేజీలో చేరారు శోభన్ బాబు. అప్పుడప్పుడు పంచె కట్టుకొని కాలేజీకి వెళ్ళేవారు. అలా పంచె కట్టుకుని వచ్చిన రోజున కాలేజీ క్యాంటీన్లో అందరి చూపులు ఆయన మీదే ఉండేవి. కాలేజీలో శోభన్ బాబు ఎక్కువ మందితో కలిసేవారు కాదు, చాలా తక్కువగా మాట్లాడేవారు. ఇదిగో ఈ ఫోటోలో ఉన్న 5గురితో మాత్రమే మాట్లాడేవారు. వీళ్ళ పేర్లు ఏమిటో తెలుసా? టిఎస్ శాస్త్రి, పిహెచ్ ప్రసాద్, పి శ్రీహరి, టిఎస్ఆర్ ప్రసాద్, రాజా రామ్మోహన్ రావు. ఏసీ కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే పునర్జన్మ అనే నాటిక ప్రదర్శించారు శోభన్ బాబు. అందులో ఆయనే హీరో, ఆయన ఫ్రెండ్ శాస్త్రి హీరోయిన్, కోకా సంజీవరావు విలన్. నాటిక హిట్. శోభన్ బాబుకు మంచి పేరు వచ్చింది. హీరో అయ్యాక శోభన్ బాబుకు మహిళా ప్రేక్షకుల ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. ఎంతోమందికి ఆయన కలల రాకుమారుడు. అయితే కాలేజీలో చదువుకున్న రోజుల నుంచే అమ్మాయిలకి శోభన్ బాబు అంటే ఆసక్తి ఉండేది. కానీ ఆయన వాళ్ళకి ఆమడ దూరంలో ఉండేవారు. సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు శోభన్ బాబు ప్రెసిడెంట్గా నిలబడితే అమ్మాయిల ఓట్లన్నీ శోభన్ బాబుకు పడ్డాయంటే ఆయన అంటే ఎంత క్రేజ్ ఉండేదో ఊహించుకోవచ్చు. గుంటూరు బ్రాడీపేట 5వ లైన్లో ఖాదర్ అనే ముస్లిం స్నేహితునితో కలిసి ఒక రూమ్లో ఉండేవారు శోభన్ బాబు. సాయంత్రం కాగానే శంకర విలాస్ హోటల్ దగ్గరికి తన స్నేహితులతో వెళ్ళేవారు శోభన్ బాబు. సరస్వతి టాకీస్లో విడుదలయ్యే ఆంగ్ల చిత్రాలను మాత్రం తప్పకుండా చూసేవారు శోభన్ బాబు. అలాగే పుస్తకాలు బాగా చదివేవారు. డిగ్రీ పూర్తయ్యాక ఎన్టీఆర్లానో ఏఎన్ఆర్లానో తను కూడా హీరో అయిపోవాలనే కోరిక శోభన్ బాబుకు కలిగింది. అందుకే లా చదువుతానని చెప్పి ఇంట్లో ఒప్పించి మద్రాసు చేరుకున్నారు శోభన్ బాబు. ఆ తర్వాత జరిగిన కథ ఏమిటో మనందరికీ తెలిసిందే.